భూపాలపల్లి జిల్లాలో మెడికల్ షాపులు బుధవారం స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఆన్లైన్ మందుల విక్రయాలతో పాటు కొన్ని ఔషధ విధానాలపై ప్రభుత్వ నిర్ణయాలు, ఫార్మసీ రంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్లతో మెడికల్ షాపుల యజమానులు బంద్ పాటించారు. ఈ సందర్భంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఫార్మసీ రంగాన్ని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా బంద్ విషయం తెలియని కొంతమంది జనం మందుల కోసం వచ్చి ఇబ్బందులు పడ్డారు. ఏఓసిడి దేశ అధ్యక్షులు జిఎస్ షిండే గారి పిలుపు మేరకు మరియు రాష్ట్ర టీడీసీడీ అధ్యక్షులు శ్రీనివాస్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 12,40,000 మంది కెమిస్టులు దేశవ్యాప్తంగా ఈరోజు మెడికల్ షాపులు బంద్ చేపట్టి ధర్నా చేస్తున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం కరోనా కాలంలో తాత్కాలికంగా ఇచ్చిన జిఎస్ఆర్ 220E ఆన్లైన్ మందుల జీవో మరియు 817E ఆన్లైన్ ఈ ఫార్మసీ యొక్క జీవోను తక్షణమే రద్దు చేయాలి. ఇప్పుడు ఆన్లైన్లో మందులు కొంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా, వ్యాలిడ్ ప్రిస్క్రిప్షన్ మరియు ఫార్మసిస్టు లేకుండా మనకు నకిలీ ప్రిస్క్రిప్షన్స్ పెట్టి ఏఐ ద్వారా ప్రిస్క్రిప్షన్స్ క్రియేట్ చేసి మత్తు పదార్థాలు కొంటున్నారు. కాబట్టి ఇట్లాంటి ప్రజలకు చెడు అంటే నాణ్యత లేని మందులు చేరకుండా ఖచ్చితమైన మందులు కావాలంటే ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుచు మేము ఈ బంద్ పాటిస్తున్నాం. ఈ బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా మందుల షాపులు బంద్ చేయడం జరుగుతుంది. ఇదే క్రమంలో ఈరోజు పెరిగినటువంటి ఆన్లైన్ సిస్టాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో కొనడం వల్ల జనాలకు అనేక రకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే మత్తుకు సంబంధించినటువంటి మందులన్నీ, టానిక్లు కానీ, సిరప్లు కానీ, ఇంజక్షన్లు కానీ ప్రజలు ఆన్లైన్లో తెప్పించుకొని మరి అనేక రకమైనటువంటి ఇంజక్షన్లు వేయించుకొని గోల్డ్ వేసుకొని ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇదే విధంగా తప్పకుండా ఆన్లైన్ సిస్టాన్ని బంద్ చేయాలి. మాలాంటి యొక్క నిరుద్యోగులందరం కూడా మరి ఫార్మసీ ద్వారా బతకడానికి కోసం మేము వచ్చినటువంటి వాళ్ళందరము మాకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంగా ఈరోజు ఆల్ ఇండియా మొత్తం టోటల్ ఆల్ ఇండియా అటువంటిది 8,40,00,000 మంది ఇలా మెడికల్ స్టోర్లు బంద్ చేయడం జరుగుతుంది ఈరోజు. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాలి, ప్రభుత్వం కూడా గుర్తించాలి. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ సిస్టాన్ని కంప్లీట్గా బంద్ చేస్తేనే ఇలా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారనేటువంటి విషయంగా మేము ఇలా బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆన్లైన్ అటువంటి చిన్నపిల్లలు 18 సంవత్సరాల పిల్లలు కూడా ఇలా ఆన్లైన్లో పెట్టుకొని మందులు మనం కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే అనేక రకమైన మత్తు అలవాటు పడి ఇంజక్షన్ ద్వారా ఎంచుకొని చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మాకు మీరందరూ ప్రజలు కానీ, గవర్నమెంట్ కానీ, వ్యవస్థ అందరూ కూడా మాకు సహకరించాలని, ఆన్లైన్ సిస్టాన్ని కంప్లీట్గా బంద్ చేయాలని. ఎందుకంటే దీనివల్ల మాకు ఉద్యోగాలు లేవు, మా వ్యవస్థ లేదు. కాబట్టి మేము బ్రతకాలంటే మేము ఒక ఫార్మసీ మీదనే బ్రతకడం కోసం కొనసాగిస్తున్నాం. కాబట్టి మేము బ్రతకాలంటే మాలాంటి పిల్లలు ఇంకా కూడా ఎదగాలంటే మరి ఉద్యోగాలు లేవు, వ్యవస్థ లేదు. కాబట్టి మాకు ఫార్మసీలకు మంచి అవకాశం ఇవ్వాలని గవర్నమెంట్కు మేము కోరుతున్నాము. అదేవిధంగా ఆన్లైన్ సిస్టమ్ పూర్తిగా బంద్ చేస్తే మేమందరం ఇంకా కొంతమంది కూడా ఇంకో 4-5 లక్షల మంది కూడా పెరిగి వ్యాపారం చేసుకొని మంచిగా ఉంటారనే ఉద్దేశం మీద ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం. ఇక నుంచి ఆన్లైన్ తప్పకుండా బంద్ చేయాలి. బంద్ చేయనట్టయితే ఇదే వ్యవస్థను మళ్ళీ మేము పునరుద్ధరణ